నాలాలపై ఇల్లు కడితే కూల్చేస్తామని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రాత్రి కురిసిన భారీ వర్షాలకు ముషీరాబాద్ డివిజన్లోని వినోబానగర్లో ఓ యువకుడు గల్లంతు కావడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానికులతో మాట్లాడారు. తక్కువ సమయంలో 12 సెంటీమీటర్ల వర్షం కురవడంతో నాలాలు పొంగాయని, నాలాకు ఆనుకొని ఉన్న రిటైనింగ్ వాల్ కూలడంతో యువకుడు నాలాలో పడ్డాడని అన్నారు. అలాగే నాలా ఆక్రమణల వల్ల పేద ప్రజలే నష్టపోతున్నారని తెలిపారు. ఇకపై ఎవరైనా నాలాలపై నిర్మాణాలు చేపడితే కేసులు పెడతామని హెచ్చరించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఉధృతమైనటువంటి వర్షం పడటం అనేది మనందరికీ తెలుసు. దాదాపు చాలా ప్రాంతాల్లో 12 సెంటీమీటర్స్ వర్షం, కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్, అంటే దాదాపు 5 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం అనేది పడటంతో పెద్ద ఎత్తున కూడా మనకి ఇనండేషన్ ఇష్యూస్ చాలా చోట్ల ప్రాంతాలు, బస్తీలు మునగటం అనేది మనం చూసాము. చాలా చోట్ల నాళాలు కూడా మొత్తం పొంగి బస్తీలో కూడా వచ్చింది. అట్లాంటిది ఇక్కడ ఈ వినోబా నగర్ దగ్గర కూడా, ఇది ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వినోబా నగర్ దగ్గర కూడా కింద ఒక వ్యక్తి దినేష్ అని చెప్పేసి యువకుడు అతను ఇక్కడ ఒక గోడ కూలి, రిటైనింగ్ వాల్, నాలాకున్నటువంటి రిటైనింగ్ వాల్ అది కూలిన తర్వాత దాంట్లో నాలాలో పడి కొట్టుకుంటూ వెళ్ళాడు. ఇంకా అతను ట్రేస్ కాలేదు. సో దీంతో మనకి ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమైంది ఏంటంటే ఈ నాలా ఆక్రమణలు ఇక్కడ కూడా చూసాము. పొద్దున ఎట్లా అయితే కనుక మేము 1 గంట క్రితము ఇక్కడ మన ఆసిఫ్ నగర్ లో, అక్కడ అఫ్జల్ సాగర్ లో కూడా చూసాం. ఈ అన్ని చోట్ల కూడా మనకి ఈ ఆక్రమణలు, నాలా ఆక్రమణల వల్లే ఇక్కడ ప్రధానంగా సమస్య. దీంట్లో నష్టపోయేది కూడా ఎక్కువ మంది పేదవాళ్లే. ఇప్పుడు ఈ 3-4 కూడా ఎవరైతే కొట్టుకుపోయారో వాళ్ళంతా కూడా పేద వర్గానికి చెందిన వాళ్లే ఉన్నారు. అంటే దీని ఆక్రమణల వల్ల వీటిలో ఈ ఆక్రమణలు బహుశా వీళ్ళే నివాస గృహాలన్నీ రావడం, దాంతో పాటు అక్కడ ఈ ఆక్రమణలు తీవ్రత కొన్ని చోట్ల, అంటే వాటర్ ఫ్లోని ఎక్కడైతే కనుక అడ్డుపడుతున్నాయో అక్కడ సమస్య మనకి తీవ్రంగా అవుతుంది. ఇక్కడ కూడా ఎందుకంటే ఈ చూసాము, ఇక్కడ కొన్ని ఒక స్కూల్ ఇటువంటి 2 వైపులా కట్టారు, మధ్యలో నాలా మీద చిన్న బ్రిడ్జ్ లాగా వేశారు. ఆ బ్రిడ్జ్ లాగా వేయడంతో ఏమైంది, అట్లా చాలా ప్రాంతాల్లో ఫ్లాట్స్ కూడా వెళ్ళాయి. అది దాని మీద కవర్ వేసినారు. కవర్ వేయడం వల్ల అక్కడ నీళ్లు ఫ్లో అనేది రెస్ట్రిక్ట్ అయిపోతున్నారు. అంటే దాదాపు 6 అడుగులు పోయేది అది, దానివల్ల సపోజ్ 5 అడుగులకో 4 అడుగులకో అది అయినప్పుడు, అంటే ఎప్పుడైతే కనుక వాటర్ డిశ్చార్జ్ అక్కడ తగ్గిపోయిందో వెనకాల ఉండే నీళ్ళన్నీ కూడా ఆగిపోయి వెనకాల బస్సులన్నీ కూడా ముప్పు గురవుతాయి. టిపికల్ గా అన్ని చోట్ల ఇలాంటి సమస్య ఉన్నది.